హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి ఆర్బిటాల్ వెలాసిటీ నాన్న. సో దీనికే ఇంకొక పేరుతో మనం పిలుస్తాము ఆర్బిటాల్ స్పీడ్ అని చెప్పేసి పిలుస్తాం నాన్న. ఓకే రైట్. సో ఇది V0 అనే సింబల్తో ఇండికేట్ చేయబడుతుంది. ఓకేనా రైట్. సో ఆర్బిటాల్ వెలాసిటీ ఉంది కదా, V ఇక్కడ రాస్తాం, O అనేది ఆర్బిట్ కదా ఫస్ట్ లెటర్, రైట్. సో O అని రాస్తున్నాం ఇక్కడ. సో ఆర్బిటాల్ వెలాసిటీ. ఓకే ఇంకొక టాపిక్ ఉంది నాన్న, ఎస్కేప్ వెలాసిటీ అని ఉంది. ఓకే ఎస్కేప్ ఈ తోటి ఇండికేట్ చేస్తాం కదా, అంటే అక్కడ VE అని చెప్పేసి అని అంటాం నాన్న. ఓకేనా ఈ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఎస్కేప్ వెలాసిటీ ఇస్ డినోటెడ్ బై సింబల్ VE. ఓకేనా రైట్. చలో ఇది దీని గురించి అయితే తర్వాత డిస్కస్ చేద్దాము. సో ఈ క్లాస్లో మాత్రం ఆర్బిటాల్ వెలాసిటీ గురించి డిస్కస్ చేద్దాం నాన్న. ఓకేనా రైట్. సో ఇది ఇక్కడ కొన్ని ఫార్ములాస్ వస్తాయి, అది కన్ఫ్యూజన్ ఎప్పుడు కాకండి. ఓకేనా నీట్లో వస్తే పక్కా ఛాన్స్ ఉంది నాన్న. ఓకేనా ఆర్బిటాల్ వెలాసిటీ నుంచి వెళ్ళి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సరేనా రైట్ బేటా. సో ఇప్పుడు మంచిగా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఆర్బిటాల్ వెలాసిటీ డెరివేషన్ మొత్తం దీంట్లోనే ఉన్నది, ఆటోమేటిక్గా మీరే చేసుకుంటా పోతారు చూడండి. సో ఆర్బిట్ అంటే ఏంటి? గుండ్రంగా తిరగడం, అంతేనా కదా? రైట్ బేటా. సో గుండ్రంగా తిరుగుతున్న వెలాసిటీ, అంతేనా కదా? కరెక్టే. ఓకే చలో సార్, ఇక్కడ గుండ్రంగా తిరుగుతుంది కదా. సో ఇక్కడ రెండు ఫోర్సెస్ ఉంటాయి సార్, ఒకటేమో సెంట్రిపిటలో, ఇంకోటేమో సెంట్రిఫ్యూగాలో, అంతేనా? ఎగ్జాక్ట్లీ రైట్ బేటా. అవునా రైట్. సో ఇక్కడ వరకు వచ్చేసిందంటే మీకు ఆల్మోస్ట్ ఆన్సర్ వచ్చేసినట్టు, ఇక 90% అయిపోయింది ఇక్కడనే. ఓకేనా రైట్ బేటా. సో ఇదేంటో ఒకసారి చూద్దాం ఒకసారి, సరేనా రైట్. సో డెరివేషన్ పార్ట్ కూడా ఇంతే ఉంటుంది చూడండి. ఆర్బిటాల్ వెలాసిటీ, ద మినిమం హారిజాంటల్ వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ఎ బాడీ టు రివాల్వ్ అరౌండ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్బిటాల్ వెలాసిటీ నాన్న. ఓకేనా అయితే కూడా చూడండి, ఇది మన భూమి ఎర్త్ అని చెప్పేసి ఇక్కడ రాసిన. సో భూమి యొక్క మాస్ M అనుకుందాము, క్యాపిటల్ M. భూమి యొక్క రేడియస్ క్యాపిటల్ R అని చెప్పేసి అనుకుందాం. ఓకేనా అయితే ఈ భూమి పైన ఒక బిల్డింగ్ ఉన్నది. ఓకేనా ఇదే మన బిల్డింగ్ అనుకుందాం, సరేనా. చలో ఈ బిల్డింగ్ యొక్క హైట్ ఎంత ఉంది? H అనే హైట్ ఉంది. ఓకే నేను ఈ బిల్డింగ్ పైన నిలబడి ఒక బాల్ని వదిలినా నాన్న. ఓకే అప్పుడు ఏమవుతుంది? ఇట్లా ముందర డైరెక్షన్లో వదిలిన, హారిజాంటల్ డైరెక్షన్లో ఏమవుతుంది? బాల్ పోయి ఇట్లా పడుతుంది సార్, కింద పడుతుంది సార్, అంతే కదా రైట్. కింద అయితే ఖచ్చితంగా పడుతుంది. అయితే నేను ఏ వెలాసిటీతో వదులుతున్నానంటే ఆ బాల్ అనేది భూమి పైన పడకూడదు, అట్లాంటి వెలాసిటీతో నేను వదులుతున్నాను సార్. అట్లా వదిలిపెట్టచ్చా? వదిలిపెట్టచ్చు, కానీ మన వల్ల అయితే కాదు. ఓకే ఇన్ కేస్ ఆ వెలాసిటీ ఎంత ఉండాలంటే 7.9 కిలోమీటర్ పర్ సెకండ్. అబ్బా సార్, ఒక్క సెకండ్కి 7.9 కిలోమీటర్ మూవ్ కావాలన్నా బాలు? ఎస్, ఈ స్పీడ్తో మీరు వదిలితే గనక ఓకే అది పక్కా గుర్రంగా తిరిగి ఇట్లా వస్తుంది అన్నట్టు. ఓకే మీరు ఇక్కడ నుంచి వదిలితే అది తిరిగి ఇట్లా వస్తుంది నాన్న. ఓకే సో గుర్తుపట్టండి. ఓకే గుర్తుపెట్టుకోండి, ఒక పాయింట్ చెప్తున్నాను నేను. 7.9 కిలోమీటర్స్ అంటున్నా కదా. ఓకే సో అది భూమి పైనుంచి వెళ్ళి వదిలితే, అర్థమవుతుందా? భూమి పైనుంచి వెళ్ళి వదిలితే, ఒక రాయిని మీరు వదిలితే ఆ రాయి ఇట్లా గుర్రంగా తిరిగి ఇట్లా వస్తుంది అన్నట్టు. ఓకేనా 7.9 కిలోమీటర్ పర్ సెకండ్ అనే వెలాసిటీ తిరుగుతాయి. ఓకే సార్ రియల్గా అది వెనక నుంచే పట్టుకోవాలన్నా ఈ బాల్ ఇట్లానే వస్తుందా? అవును బేటా, వెనక నుంచి మీరు పట్టుకోవాలి. ఓకే పట్టుకోకుంటే మీకే తాకుతుంది నెత్తికి. ఓకే రైట్ బేటా. సార్ ఈ వెలాసిటీ మనం ఇవ్వగలుగుతామా? కొంచెం కష్టం ఇవ్వడం కదా, మన చేతితోటి అయితే ఇవ్వలేము కదా. చలో బేటా. సో ఇప్పుడు రండి, అయితే ఈ 7.9 వెలాసిటీ ఎక్కడిది? ఇక్కడిది కదా రైట్. సో ఇక్కడ సార్ మనము కొంత బిల్డింగ్ పైనుంచి వదులుతున్నాం కదా, మరి ఇంకా ఎక్కువ వెలాసిటీ ఇవ్వాలా తక్కువ వెలాసిటీ ఇవ్వాలా? 7.9 కంటే కొంచెం తక్కువ ఇచ్చినా సరిపోతుంది. ఓకే కొంచెము. ఓకే బిల్డింగ్ హైట్ ఎంత ఉంటుంది నాన్న? ఓకే 10 ఫ్లోర్లు, 20 ఫ్లోర్లు, 30, 40 కదా, దానిపైన నుంచి అయితే వదులుతాం. ఆల్మోస్ట్ ఇదే పట్టుకోండి ఇక. ఓకే 7.9 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఓకేనా రైట్. సో ఆ బిల్డింగ్ పైన నుంచి వదిలితే ఇక మంచి ఇట్లా గుండ్రంగా తిరిగి వస్తుంది. ఓకే సో దా స్పీడ్ ఏమంటామో ఈ ఆర్బిటల్ స్పీడ్ అని చెప్పేసి అని అంటాం నాన్న.
ఓకేనా. సో దీని యొక్క వాల్యూ మనం ఇప్పుడు కనుక్కోబోతున్నాము. సో గుర్తుపట్టండి. ఓకే, సో ఇక్కడ ఎం అనే మాస్, ఓకే, ఈ బాల్కి ఎం అనే మాస్ అనేది ఉంది. ఓకేనా, రైట్ బేటా. సో ఎం అనే మాస్ ఉంది, ఇక్కడేమో భూమి. సార్ ఇక్కడ కింద భూమి ఉంది కదా, ఈ భూమి ఏం చేస్తుంది, దీన్ని కిందికి లాగుతుంది, అంతేనా కదా. రైట్ సార్, ఇట్లా గుండ్రంగా తిరుగుతుంది కదా, సెంట్రిపిటల్ ఇంకా సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఉంటాయి సార్, అవునా. రైట్, లోపల ఏది సెంట్రిపిటల్ సార్, బయట ఏంది సెంట్రిఫ్యూగల్ సార్, అంతేనా. రైట్ బేటా. సో ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు సార్, భూమి అయితే కిందికి లాగుతుంది కదా సార్, కదా. అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది భూమి ప్రొవైడ్ చేస్తుంది. ఇది గుండ్రంగా తిరుగుతున్నది కాబట్టి అకోర్స్ అక్కడ మనకు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది వస్తుంది కదా. ఇవి రెండు ఉండడం వల్ల మంచిగా ఇది కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతుంది, అంతేనా కాదా. కరెక్టేనా కాదా, కరెక్టేనా. రైట్ బేటా. సో దీని యొక్క స్పీడ్ ఎట్లున్నది, కాన్స్టెంట్ ఉంది కదా. సెంట్రిపిటల్ ఫోర్స్, ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, అంతేనా కదా. బ్యాలెన్సింగ్ అయిపోయినాయి రెండు, అవునా. సో అదే పాయింట్ ఇక్కడ రాసిన నేను. సెంట్రిపిటల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ అయితే తెలిసిన విషయమే, లోపల ఉన్నది కాబట్టి భూమి లాగుతుంది దీన్ని కదా. ఫార్ములా ఏంటి, క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై R ప్లస్ H హోల్ స్క్వేర్ కదా. సెంటర్ నుంచి వెళ్ళి, భూమి సెంటర్ నుంచి వెళ్ళి కన్సిడర్ చేయాలా. ఓకే, ఈ నుంచి లేడికి డిస్టెన్స్ ఎంత, ఇది ఈ నుంచి లేడికేమో R ప్లస్ H హోల్ స్క్వేర్, అంతేనా. రైట్, సెంట్రిఫ్యూగల్ ఫార్ములా తెలుసు కదా నాన్న. ఏంటది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫార్ములా, mv² బై R కదా. m, ఇక దీని యొక్క మాస్ ఎంత m. సో ఆర్బిటల్ వెలాసిటీ v0 తీసుకుందాం. ఓకే, mv0² బై డిస్టెన్స్, ఈ నుంచి లీడ్కి డిస్టెన్స్ ఎంత, క్యాపిటల్ R ప్లస్ స్మాల్ h కదా. సో క్యాపిటల్ R ప్లస్ స్మాల్ h, ఇక్కడ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ h ఎగిరిపోయింది, స్మాల్ m కూడా ఎగిరిపోయింది కదా. సో మిగిలింది ఏంటి, v0² ఈక్వల్ టు ఇక్కడ మిగిలిన ఏంటి ఇదే కదా, gm బై R ప్లస్ h నాన్న కదా. సో ఫైనల్లీ v0 ఈక్వల్ టు ఏమొస్తుంది, రూట్ అయితే వచ్చేసింది కదా. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలన్న. సో మంచిగా అబ్జర్వ్ చేస్తే కనుక సార్, ఇక్కడ భూమి యొక్క మాస్ అయితే ఉంది కదా. రైట్, ఉంది, భూమి యొక్క మాస్ అయితే ఉంది. కానీ సార్ రాయి యొక్క మాస్ అయితే లేదు కదా. అంటే బాలో రాయో ఏదో ఒకటి తీసుకుంటున్నారు కదా. అంటే మీరు ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఇదే పాయింట్ అన్న. ఓకే, సో ఆర్బిటాల్ వెలాసిటీ అనేది సో మనం తీసుకున్న వస్తువు యొక్క మాస్ పైన ఆధారపడదు, బాల్ యొక్క మాస్ పైన ఆధారపడదు. ఓకేనా, దేనిపైన ఆధారపడుతున్నది, భూమి యొక్క మాస్ పైన ఆధారపడుతున్నది. బాల్ యొక్క మాస్ పైన ఆధారపడుతుందా, పడతలేదు. ఓకే, ఈ పాయింట్ అయితే క్యాచ్ చేసారు కదా. రైట్ బేటా. సో v0 ఫార్ములా ఏమొచ్చింది, √gm బై R ప్లస్ h. v0 ఈక్వల్ ఏమొచ్చింది, √gm బై R ప్లస్ h వచ్చింది కదా. సో నేనేమంటున్నా, క్యాపిటల్ R ప్లస్ హెచ్ని స్మాలర్ అని చెప్పేసి అనుకుందాం. ఓకే, చలో. సో ఫైనల్ ఏం రాసిన, ఈ ప్లేస్లో స్మాల్ r పెట్టేసిన కదా. అంటే v0 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ద డిస్టెన్స్ అండ్ v0 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మాస్ కదా, అంతేనా కదా. రైట్ బేటా. సో ఇప్పుడు నాకు చెప్పండి ఇది. ఓకే, సో v0 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ r. సో డిస్టెన్స్ పెరిగితే ఆర్బిటల్ వెలాసిటీ ఏం కావాలి, తగ్గాలి, అంతేనా కదా. రైట్, సో డిస్టెన్స్ తగ్గితే ఆర్బిటల్ వెలాసిటీ ఏం కావాలా, పెరగాల. ఎందుకు, ఇది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కాబట్టి. ఓకేనా, అర్థమైందా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, డౌట్స్ అయితే ఏం లేవు కదా. రైట్ బేటా. సో గుర్తుపెట్టుకోండి, మీరు 50 కిలోల బియ్యపు సంచిని, ఒక్క బియ్యపు గింజను ఒకే వెలాసిటీతో వదులుతున్నారు, ఒకే హైట్లో నుంచి వెళ్ళి. ఓకే, ఎంత 7.9 కిలోమీటర్స్ పర్ సెకండ్ అనే వెలాసిటీతో రెండిట్లను వదిలిండ్రు. ఓకే, అయితే ఏది ఆర్బిట్ చేయగలుగుతుంది ఈ వెలాసిటీ ఇస్తే అని చెప్పేసి క్వశ్చన్లో అడిగితే, దేనికి ఆర్బిటల్ వెలాసిటీ ఎక్కువ కావాలి, 50 kgకా ఒక చిన్న బియ్యపు గింజకా, మీరేమనాలి, సేమ్ అనాలి, రెండిటికి ఒకటే. ఓకే సార్, దీని యొక్క మాస్ ఎక్కువ ఉన్నది కదా సార్, కదా, దీనికి ఎక్కువ వెలాసిటీ ఇవ్వాలి కదా సార్ అని డౌట్ రావచ్చు. కానీ చూడండి, ఎందుకంటే ఫార్ములాలో దీనిపైన మాస్ పైన ఆధారపడతలేదు నాన్న. ఓకే, మీరు 50 కిలో బియ్యపు సంచిని వేయండి, ఒక చిన్న బియ్యపు వేసినా కానీ ఒకటే వెలాసిటీతో ఇవ్వాలి. ఓకేనా, అర్థమైందా. రైట్. సో జనరల్గా అయితే అనిపిస్తుంది కానీ 50 కిలోలది
సార్ ఎందుకంటే అది నూకడానికి కొంచెం కష్టం అవుతుంది కదా, కింద పడిపోతుంది తొందరగా కదా. సో వెలాసిటీ మాత్రం ఒకటి. ఎందుకు ఆన్సర్లో ఏమనాలి మీరు, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకేనా, రైట్ బేటా. సో ఇప్పుడు మంచి చూడండి. సో V0 అంటే ఆర్బిటల్ వెలాసిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మాస్ కదా. భూమి యొక్క మాస్ కాన్స్టెంటే ఉంటుంది కదా, రైట్ బేటా. సో మాస్ అనేది కాన్స్టెంట్, ఆర్బిటల్ అంటే భూమికి ఆర్బిటల్ వెలాసిటీ ఎంతో కొంత కాన్స్టెంట్గా ఉంటుంది. అది చూపిస్తా కూడా నేను. ఓకేనా, అర్థమైందా, రైట్ బేటా. సో ఇప్పుడు V0 ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ డిస్టెన్స్ నాన్న. ఓకే, చలో చూడండి. సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఫార్ములా అయితే తెలుసు కదా. సో gm/r+h² కదా. ఇక్కడ 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 అవునా కదా, ఇది r ఇది h, r+h² కదా. gm బై యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దీని గురించి తెలియకుంటే కొంచెం ప్రీవియస్ వీడియోస్ చూడండి నాన్న. ఓకేనా, సో గ్రావిటేషన్ చాప్టర్ స్టార్టింగ్ నుంచి చూడండి, సూపర్గా అర్థమైపోతుంది మీకే. ఓకే, రైట్ బేటా. దీని నుంచి gm వాల్యూ ఏమొస్తుంది చెప్పండి, ఇది ఇటు పోయింది కదా, g ఇంటూ R+h² కదా. ఫార్మ్ ఏంది, ఆర్బిటల్ వెలాసిటీ ఇది. సో gm ప్లస్లో ఇది పెట్టేస్తాను నేను. ఓకే, పెట్టేసిన కింద టర్మ్ ఈ పైన ఉన్న టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది, మిగిలింది ఏంది ఇదే కదా. అవునా కదా, కరెక్టేనా. సో V0 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, √r+h కదా, g ఇంటూ r+h వచ్చింది. అవునా కదా, రైట్. సో ఈ r+hని ఏమనుకుంటున్నా, స్మాల్ r అని చెప్పేసి అనుకుందాం. అంటే మొత్తానికి ఏమొచ్చింది, gr అనేది వచ్చింది అన్నట్టు. అంతేనా కదా, కరెక్టేనా, రైట్ బేటా. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ ఏ మోడల్లో అడుగుతాడు, ఎట్లా అడుగుతాడు అని అంటే, సో అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్స్ మోడల్ చూపిస్తాను నేను. ప్రతిదీ కూడా ఇదే మోడల్లో అడుగుతాడు నాన్న, ప్రతిదీ. ఓకే, సో ఇక్కడ రెండు రకాలుగా అడగచ్చు. మనకు రెండు ఫార్ములాలు వచ్చినాయి. ఓకే, ఆర్బిటల్ వెలాసిటీ ఫార్ములా ఒకటేమో ఇది, ఇంకోటేమో ఇది. సో గుర్తుపట్టండి నాన్న. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. √gm/r అంటే ఇది మాస్ టర్మ్స్లో ఇక్కడ రాస్తున్న విషయంరా, ఆర్బిటల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ అండ్ డిస్టెన్స్. సో ఇక్కడ ఏంది ఓకే, సో ఆర్బిటల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ అండ్ డిస్టెన్స్ ఇక్కడ రాసిన, ఆర్బిటల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ డిస్టెన్స్. ఓకే, అర్థమవుతుందా, పాయింట్ క్యాచ్ చేసిండు కదా. ఓకే, చలో బేటా. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఎట్లా అడుగుతుండంటే, ఫస్ట్ నేను ఈ మోడల్లో క్వశ్చన్ చూపిస్తా. ఓకే, ఆ ఫార్ములాని యూజ్ చేసి. ఫార్ములా వచ్చింది V0 ఈజ్ ఈక్వల్ టు √gm/r కదా. ఓకే, చలో చూడండి, క్వశ్చన్లో ఏం అడుగుతుండంటే, ఒక ప్లానెట్ ఉంది. సో దీని యొక్క మాస్ ఎంత అంటే 4 రెట్లు పెద్దది భూమి కంటే. ఓకే, దీని యొక్క రేడియస్ ఎంత అంటే, రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ అది 2 రెట్లు ఎక్కువ ఉన్నది రేడియస్ ఆఫ్ ఎర్త్తో. ఓకే, అయితే దీనిపైన ఆర్బిటల్ వెలాసిటీ ఏమవుతుంది, ఈ ప్లానెట్ పైన ఆర్బిటల్ వెలాసిటీ ఏమవుతుంది, మంచిగా అబ్జర్వ్ చేయండి. మాస్ ఇచ్చిండో, డిస్టెన్స్ ఇచ్చిండో, అంతేనా కదా. ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏంటి, ఇక్కడ రేడియస్ ఒకటే తీసుకోవాలన్నట్టు, అంతేనా కదా. అవునా, ఎందుకంటే రేడియస్ తోటే కంపేర్ చేసింది కదా. ఇది ఇచ్చి దానిపైన ఒక 30 కిలోమీటర్ల పైన ఒక ఆబ్జెక్ట్ని వదిలిపెడుతున్నాం, దాని యొక్క వెలాసిటీ ఎంత అని అంటే అది వేరే మాట. కానీ ఇచ్చిందే క్వశ్చన్లో రేడియస్లో ఇచ్చింది కాబట్టి ఇక్కడ వరకు తీసుకోవాలి మనం. ఓకేనా, అర్థమైందా, రైట్ బేటా. సో ఇప్పుడు అండి ఫార్ములా ఏందన్నా, ఆర్బిటల్ వెలాసిటీ ఫార్ములా ఇది, కానీ ప్లానెట్ పైన కనుక్కోండి అన్నాడు కదా, రైట్. సో √, ఇగో ఇదైతే ఏ ప్లానెట్ అయితే మనకు సంబంధం లేదు, భూమి మనం బతుకున్న నాళ్ళు g అనేది కాన్స్టెంట్, 2 మాస్లు ఉంటే చాలు. ఓకే, నీ M1 M2 మధ్యలో పక్కా g అనేది వస్తుంది. ఓకే, అది మన ప్లానెట్ కావచ్చు, మన భూమి కావచ్చు, సన్ కావచ్చు, మూన్ కావచ్చు, మన ఎర్త్ కావచ్చు, ఏదన్నా కానీ నా g అయితే కాన్స్టెంట్ కదా, రైట్. సో ఆ g అయితే ఆ gని అట్లా రాసేసుకుంటున్నా. ఓకే, మాస్ ఏం రాయాలా, మాస్ ఆఫ్ ద ప్లానెట్ రాయాలా కదా. సో కింద ఏమున్నది, డిస్టెన్స్ ఉన్నది, ఆ డిస్టెన్స్ ఏది, ప్లానెట్ది ఉండాలా కదా, రైట్. సో g ఇంటూ మాస్ ఆఫ్ ద ప్లానెట్ ఎంత ఇచ్చిండు క్వశ్చన్లో, 4 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ద ఎర్త్ ఇచ్చిండు. రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ ఏమి ఇచ్చిండు, 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఇచ్చిండు కదా, అంటే 2 2s వచ్చింది కదా. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, మంచి చూడండి, √2 టైమ్స్ ఆఫ్ ఇట్లా రాసుకోవచ్చా,
ఓకే, ఇదైతే రాసుకున్నాం కదా, 2 అయితే బయటికి తీసుకున్నాం కదా. మిగిలిన ఏంటన్నా మనం చూడండి లోపల జీ, ఒకటేమో మాస్, ఇదేది ఎర్త్ది అపాన్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్ కదా. ఈ టర్మ్ మొత్తం ఏంది, ఆ టర్మ్ ఏంది నాన్న మొత్తము. సో ఆర్బిటల్ వెలాసిటీ ఆన్ ద ఎర్త్. అర్థమైందా, అర్థమైందా? ఓకే, సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? సో కొంచెం నీట్గా రాస్తా. సో ఆర్బిటల్ వెలాసిటీ ఆన్ ద ప్లానెట్ ఈజ్ ఈక్వల్ టు √2 times ఆఫ్ ఆర్బిటల్ వెలాసిటీ ఆన్ ద ఎర్త్ నాన్న. ఓకే, అక్కడ √2 times ఎక్కువ. అర్థమైందా, అర్థమైందా? రైట్ బేటా, చలో. సో ఆర్బిటల్ వెలాసిటీ అనుకోండి అంటాడు, కానీ ఈ ఫార్ములాని యూజ్ చేసి. ఓకే, సో ఈ మోడల్లో ఎట్లా ఆడుతాడు అన్న విషయం కూడా నేను మీకు చూపిస్తా. ఓకే, చలో చూడండి క్వశ్చన్ ఎట్లా ఆడుతాడు అంటే, ఒక ప్లానెట్ ఉంది, ఇది గ్రావిటీ, దీనిపైన ఈ ప్లానెట్ పైన గ్రావిటీ ఎంత ఉన్నదంటే 4 రెట్లు ఎక్కువ ఉన్నది భూమి కంటే. ఓకేనా, రైట్. సో దీని యొక్క రేడియస్ ఎంత ఇచ్చిండంటే 2 రెట్లు ఉన్నది. ఓకే, 2 రెట్లు భూమి కంటే 2 రెట్లు ఎక్కువ. ఓకే, అయితే దీనిపైన ఆర్బిటల్ వెలాసిటీ ఏముండొచ్చు, ఆర్బిటల్ వెలాసిటీ మంచిగా పాయింట్ అబ్జర్వ్ చేయండి. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇచ్చిండు, యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ ఇచ్చిండు. ఈ ఫార్ములా అయితే యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ లేదు కదా, ఇలా ఆర్బిటల్ వెలాసిటీలో ఈ ఫార్ములాలో ఉందా యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ అని కనిపిస్తుందా, కనిపిస్తలే కదా. సో ఫార్ములా ఏది, ఈ ఫార్ములా యూజ్ చేయాలన్నట్టు, అంటే మొత్తానికి ఈ ఫార్ములా అన్నట్టు, ఎందుకంటే దీన్ని స్మాలర్ అనుకున్నాం కదా కదా, అవునా? రైట్ బేటా. సో ఫైనల్లీ ఫార్ములా ఏంటి, ఓకే, సో ప్లానెట్ పైన కదా ఫార్ములా ఏంటి, √g, అంటే ఇక్కడ ప్లానెట్ది, ఇది ప్లానెట్ది అయి ఉండాలి, ఇది ప్లానెట్ది, అంతేనా? రైట్. సో √ ఆఫ్ గ్రావిటీ అనే ప్లానెట్ ఎంత, 4 times ఆఫ్ గ్రావిటీ ఆన్ ద ఎర్త్. రేడియస్ ఆఫ్ ప్లానెట్ ఎంత, 2 times ఆఫ్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్ కదా. 4 to the n వచ్చింది 8 కదా, అంటే √8 బయట రాసుకుంటున్నా. GERE కదా, అవునా? GERE అంటే ఏంది నాన్న, ఆర్బిటల్ వెలాసిటీ ఆన్ ద ఎర్త్, అంతేనా కదా, కరెక్టేనా కదా? సో ప్లానెట్ పైన ఆర్బిటల్ వెలాసిటీ ఎంత, √8 times ఆఫ్, ఓకే, సో ఆర్బిటల్ వెలాసిటీ ఆన్ ద ఎర్త్ నానా. ఓకే, క్లారిటీ వచ్చిందా? ఇదే మోడల్లో క్వశ్చన్స్ అనేటివి అడుగుతాడు. ఓకే, అర్థమవుతుందా? ఇక మాస్ ఆఫ్ ద ప్లానెట్ 8 times ఉన్నది, రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ 4 times ఉంది. ఓకే, ఏ ఫార్ములా యూజ్ చేయాలా, ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఈ ఫార్ములా యూజ్ చేయాలా మనం కదా. మాస్ ఇచ్చిండు, మాస్ ఇచ్చిండు, మాస్ ఇచ్చిండు, ఇది ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్లో ఎట్లా ఇచ్చిండు, గ్రావిటీ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇచ్చిండు. ఓకే, అప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయొద్దు. ఓకే, గ్రావిటీకి సంబంధించిన ఈ ఫార్ములాని యూజ్ చేయాలా, ఈ ఫార్ములాని యూజ్ చేయాలా మనం. ఓకే, అర్థమైందా? ఈ గ్రావిటీ ఆన్ ద ప్లానెట్ ఇచ్చిండు ఇంత, రేడియస్ ఇంత ఇచ్చిండు. ఓకే, లేదా ఇగో గ్రావిటీ ఆన్ ద ప్లానెట్ ఈస్ 3/2 times అంటాడు ఆన్ ద ఎర్త్ అంటాడు, రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ ½ ఆఫ్ ద ఎర్త్ అంటాడు. ఓకే, ఎట్లా అని అడగచ్చు, కానీ ఇదే మోడల్లో ఉంటుంది. ఓకేనా, మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే ఇదే మోడల్లో ఉంటాయి, అన్ని రేషియోస్లో ఇట్లానే అనుకోవాలి. ఎన్ని రేట్లు ఎక్కువ. ఓకే, ఇప్పుడు కనుక్కున్నట్టు ఎంత, √8 times ఆఫ్ భూమి కంటే, ఈ భూమి పైన క్వశ్చన్లు ఇచ్చిండు, భూమి పైన ఆర్బిటల్ వెలాసిటీ ఏమో 10 km/s. అయితే ఆ ప్లానెట్ పైన ఎంత ఉండొచ్చు, √8 × 10 అంతే. ఈ ప్లానెట్ పైన ఇంత ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? చలో బేటా. సో ఇక్కడ చూడండి, ఈ ఫార్మ్ అయితే ఇది వచ్చింది కదా, దీన్నే మనం స్మాలర్ అనుకున్నాం కదా. రైట్. సో ఇన్ కేస్ హెచ్ అనేది 0 పెడతాం. ఓకే, అంటే భూమి సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ కదా, అవునా కదా. ఓకే, ఇది ఎర్త్, ఇక్కడ నుంచి వెళ్ళి మనము రాయిని వదిలిపెడుతున్నాం వి అనే వెలాసిటీతో, అంతేనా. దీని యొక్క మాస్ ఎం, భూమి యొక్క మాస్ క్యాపిటల్ ఎం, అంతేనా కదా, అవునా. రైట్. సో ఇదంటే 0. సో జీ వాల్యూ అయితే ఫస్ట్ నుంచే తెలుసు 9.8 అని. హెచ్ వాల్యూ, నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఎంత, 6400 kilometers అన్న. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది, 7.9 km/s. ఒక టైంలో మర్చిపోతే రేడియస్ ఆఫ్ ద ఎర్త్ అయితే గుర్తుంటుంది కదా, 64,000 kilometers అన్న. ఓకే, సారీ 6,400 kilometers, 64,000 కాదు, 6,400 kilometers. ఓకే,
అర్థమైందా? ఇగో √64 8 కదా, అంటే ఇక ఆల్మోస్ట్ ఇక 8 కన్నా 7.9 అంటే 8 కదా, అర్థమైందా? రైట్. సో భూమి పైనుంచి వెళ్ళి ఒక రాయిని వదిలితే అది తిరిగి చుట్టూరుగా తిరిగి మళ్ళీ వెనక్కి రావాలంటే ఓకే ఎంత వెలాసిటీతో వదలాలి? 7.9 km/s అనే వెలాసిటీతో వదలాలి. ఓకేనా? రైట్. సో ఇక్కడ రాసిన వచ్చిన ఆర్బిటల్ వెలాసిటీ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ద మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ప్రొజెక్టెడ్. ఓకేనా? మాస్ పైన ఆధారపడదు. ఓకే, మీరు ఒక చిన్న బియ్యపు గింజన వేయండి లేదా బియ్యపు సంచినన్న వేయండి. ఓకే, పెద్ద బ్యాగ్. అయితే క్వశ్చన్లో అడుగుతాడు టైం పీరియడ్ ఎంత. ఓకే సార్ మంచిగానే ఉన్నది, మనమైతే రాయి అయితే వేసినాము, అది గుండ్రంగా వచ్చి ఇట్లా ఈడికి రావడానికి టైం అయితే పడుతుంది కదా సార్, ఎంత టైంలో వస్తుంది సార్ అని అంటే, సో దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఓకే, సో టైం పీరియడ్ ఫార్మ్ ఏంటన్నా, సో మనకైతే ఫస్ట్ నుంచి అయితే ఆర్బిటల్ వెలాసిటీ ఫార్మ్ ఏంది? √GM/r+h కదా, అంటే ఈ r+hని ఏం రాస్తున్నాము? స్మాలర్ అని రాసుకుంటున్నాం కదా. ఓకే చలో చూడండి అన్న, మంచి చూడండి. సో ఇదేంటి క్యాపిటల్ M టర్మ్స్లో, క్యాపిటల్ M అండ్ డిస్టెన్స్ టర్మ్స్లో రాస్తున్నా, రెండూ ఉంటాయి, ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలా. ఓకే, ఒకటేమో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ టర్మ్స్లోనా, క్వశ్చన్లో కరెక్ట్గా చూసుకోండి దేని టర్మ్స్లో ఇస్తున్నాడు అన్న విషయము. ఓకే రైట్ బేటా. సో ఇంకోటి మాస్ టర్మ్స్లోనా. ఓకే చలో బేటా. సో నేనైతే ఫస్ట్ మాస్ టర్మ్స్లో తీసుకుంటున్నా క్యాపిటల్ M, సరేనా? సో ఆర్బిటల్ వెలాసిటీ సార్ గుండ్రంగా అయితే తిరుగుతున్నది కదా, అవునా? గుండ్రంగా తిరిగితే స్పీడ్ ఫార్మ్ అయింది అన్న, స్పీడ్ది ఫార్మ్ అయింది సార్ డిస్టెన్స్ అపాన్ టైం కదా, అవునా? డిస్టెన్స్ ఎంత సార్? గుండ్రంగా తిరిగితే డిస్టెన్స్ ఎంత అవుతుంది? 2πr కదా, టైం అంటే t. సో ఈ ప్లేస్లో డిస్టెన్స్ ఎంత? 2πr. ఓకే స్మాలర్ రాస్తున్నా ఎందుకంటే ఇక క్యాపిటల్ R ప్లస్ స్మాలర్ ప్లేస్లో స్మాలర్ రాసేసి. ఓకే 2πr డిస్టెన్స్ అపాన్ టైం, ఇదైతే ఇట్లున్నా అట్లా రాసేసిన, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసిన. ఓకే 4π²r², ఇదేమో రూట్ అయితే ఎగిరిపోయింది కదా, GM ఇది వచ్చింది. సో టైం, సో దీన్ని ఇటు పంపించిన ఇక. ఓకే t² ఏమొచ్చింది? 4π²r³ ఇదే కదా, కొంచెం మెల్లగా వేసుకోండి. ఓకే సో దీని వచ్చి ఏం అబ్జర్వ్ చేసినాము? టైం పీరియడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ³ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్, అవునా కదా? స్క్వేర్స్ ఆఫ్ ద టైం పీరియడ్ కదా, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ³ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్, అంతేనా? రైట్ బేటా. సో మంచి చూడండి, మనకు t వాల్యూ కావాలి కదా, ఇక్కడ రూట్ పెట్టేసి అయిపోయి కదా, ఇక్కడ 4π² ఉన్నది, బయటకు వస్తే 2π అయింది కదా, మిగిలింది ఏంది? ఇక రూట్లో ఇదే కదా, ఇక మంచి చూసుకోండి, ఇక r³ కదా. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది మాస్ టర్మ్స్లో టైం పీరియడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్. ఓకే క్వశ్చన్లో అడుగుతాడు, ఇక్కడ ఎట్లా వచ్చింది? టైం పీరియడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు √, మాస్ వచ్చింది. ఓకే టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇది r³ వచ్చింది, అంతేనా? మాస్ టర్మ్స్లో అడిగితే ఓకే. సో మళ్ళీ క్వశ్చన్లో కూడా సేమ్ అంతే ఇస్తాడు. ఓకే భూమి ప్లానెట్ ఉన్నది, ఒక ప్లానెట్ ఉన్నది, ఆ ప్లానెట్ యొక్క మాస్ 4 times ఆఫ్ ఎర్త్, దాని యొక్క రేడియస్ 2 times ఆఫ్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్. ఓకే దీనిపైన ఒక ఏదన్నా కానీ వస్తువుని మనం ప్రొజెక్ట్ చేస్తాం అనుకోండి, దాని యొక్క వెలాసిటీ, ఆర్బిటల్ వెలాసిటీ ఎంత అవుతుంది? ఓకే ఆ ప్లానెట్, ఆ గ్రహం పైన ఆర్బిటల్ వెలాసిటీ ఎంత, ఆర్బిటల్ వెలాసిటీ కాదు, టైం పీరియడ్ ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అడుగుతాడు. కానీ సైజ్ పెద్దగా ఉన్నాయి కదా, భూమి కంటే పెద్దగా ఉన్నది కదా, 4 రెట్లు పెద్ద ఉన్నది మాస్, 2 times రేడియస్ అనేది పెద్దగా ఉన్నది కదా, అక్కడ టైం అనేది పడుతుంది కదా, అంటే టైం పీరియడ్ కనుక్కోండి అంటాడు. ఓకే ఏది? ఈ మాస్ టర్మ్స్లో అడిగితే. ఓకే అర్థమైందా? రైట్. సో మాస్ ఇంకా డిస్టెన్స్ అర్థమైందా? ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి మనం, టైం పీరియడ్ అనుకోవాలి. ఇన్ కేస్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ టర్మ్స్లో అడిగితే, ఓకే సో ఏమొస్తుంది నాన్న? G వాల్యూ ఏంది? ఫార్ములా మనకు తెలుసు, GM/R+h² కదా. తెలియకుంటే కొంచెం ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఈ నుంచి GM వాల్యూ ఏమొస్తుంది? G ఇంటూ ఇది వస్తుంది కదా, అవునా? రైట్. సో r+hని ఏమనుకుందాం? స్మాలర్ అనుకుందాం. ఓకే సో r² అయితే వచ్చింది కదా. GM ప్లేస్లో ఏం పెట్టాం? GR². GM ప్లేస్లో ఏం పెట్టాలా? GR². పైన ఏమున్నది? r³కి r³ GM ప్లేస్లో ఏం పెట్టాలా? GR² కదా.
ఇది పోయింది. సో ఫైనల్ ఏమొచ్చింది, ఇది వచ్చింది. గుర్తుపట్టండి. ఓకే, టైం పీరియడ్ 2π√r/g. క్వశ్చన్లో అడుగుతాడు, ఒక ప్లానెట్ ఉన్నది, ఒక గ్రహం ఉన్నది, ఆ గ్రహం ఇది గ్రావిటీ, యాక్సిషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్లా ఉన్నదంటే 4 రెట్లు ఎక్కువ ఉన్నది భూమి కంటే. దాని యొక్క రేడియస్ ఎంత ఉన్నదంటే 2 రెట్లు ఎక్కువ ఉన్నది. ఓకే, అక్కడ టైం పీరియడ్ ఎంత పడుతుంది మరి అని చెప్పేసి క్వశ్చన్ ఉంటుంది. అప్పుడు ఈ ఫార్ములా మనం యూజ్ చేయాలి. ఓకే, మాస్ టర్మ్స్లో అడిగితే ఈ ఫార్ములా, మాస్ ఉన్న చూసిరా, మాస్లో అడిగితే ఈ ఫార్ములా, యాక్సిషన్ డ్యూ టు గ్రావిటీ టర్మ్స్లో అడిగితే ఈ ఫార్ములా. ఓకే రైట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక ఫార్ములా వస్తుంది మనకు టైం పీరియడ్ది. ఏంటంటే మనం చూడండి, 2π√r/g కదా. సో ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, అంటే భూమి పైన వచ్చి ఒక రాయిని వదిలిపెట్టేసిన, ఈ నుంచి లీడ్కి తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది అని క్వశ్చన్లో అడిగితే ఓకే, సర్ఫేస్ పై నుంచి వెళ్ళే. ఓకే, అంటే స్మాల్ ఆర్ ప్లస్లో ఏం పెట్టాలా, క్యాపిటల్ ఆర్ పెట్టేసాలా కదా, స్మాల్ ఆర్ ప్లస్లో క్యాపిటల్ పెట్టాలా. సో క్యాపిటల్ ఆర్ వాల్యూ ఎంత, రేడియస్ ఆఫ్ ద ఎర్త్ 6400 కిలోమీటర్స్ కదా. సో జీ వాల్యూ 10. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుందంటే 84.6 మినిట్స్ వస్తుంది నాన్న. ఓకే, ఆ రాయి మీరు ఈ నుంచి వదిలిపెట్టిన రాయి ఓకే ఎంతసేపట్లో వస్తుంది, 84.6 మినిట్స్లో వెనక్కి వస్తుంది అన్నట్టు. ఓకే, ఫట్ అని చెప్పేసి వెనక తిరిగి మీరు పట్టుకోవాలి ఆ రాయిని, లేదా మీ నెత్తికి తాకుతుంది. అంతేనా, రైట్ బేటా. సో ఇంకోటి మనకు చిన్నగా జియో స్టేషనరీ శాటిలైట్ అని ఉంటుంది. అది ఏంటంటే భూమికి స్టేషనరీలో ఉంటుంది, కొంచెం దూరంలో ఉంటుంది అది. ఓకేనా, జియో స్టేషనరీ. ఓకే, భూమి యొక్క టైం పీరియడ్ ఎంత, 24 అవర్స్. ఓకే, ఈ శాటిలైట్ యొక్క టైం పీరియడ్ కూడా ఎంత, 24 అవర్సే. ఓకేనా, అంటే స్టేషనరీ కనిపిస్తుంది అన్నట్టు భూమికి. ఈ భూమి ఎట్లయితే తిరుగుతున్నదో ఆ శాటిలైట్ కూడా అట్లా తిరుగుతూనే ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? దాన్ని మనం జియో స్టేషనరీ శాటిలైట్ అని చెప్పేసి అని అంటాము. సో టైం పీరియడ్ ఆఫ్ ద శాటిలైట్ ఎంత, 24 అవర్స్. అర్థమైందా, మొత్తానికైతే అర్థమైందా? సో ఇక్కడ చూసుకోండి, గ్రావిటీ పెరిగితే టైం పీరియడ్ తగ్గుతుంది, అంతేనా. స్మాల్ జీ వాల్యూ తగ్గితే ఇది పెరుగుతుంది. ఓకే, ఈ మోడల్లో అడుగుతాడు, ఇదే మోడల్లో అడుగుతాడు. ఇక్కడైతే క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ అన్నా ఉండని ఆర్బిటల్ వెలాసిటీలో. ఓకే, కొంచెము నేను మరీ చెప్తున్నా, ఎందుకనంటే నా రిక్వెస్ట్ కన్ఫ్యూజన్ కావద్దని. ఓకేనా, మాస్ టర్మ్స్లో అడిగితే ఈ ఫార్ములా, మాస్ ఉంటుంది, మాస్ పైన మాస్, ఇది కింద డిస్టెన్స్. ఓకే, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీలో అడిగితే ఇగో ఈ ఫార్ములా. ఓకే, మంచి చూసుకోండి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, కన్ఫ్యూజన్ అయితే కాకండి. ఇంతే ఆడుతాడు క్వశ్చన్లు అయితే, ఇన్ని రేట్లు పెద్దది లేదా ఇన్ని రేట్లు చిన్నది. ఓకే, రేడియస్ కూడా చిన్నది అంటే ఇస్తాడు, 1/2 హాఫ్ ఆఫ్ ద రేడియస్. ఇది ఎంత, 3/4 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ద ఎర్త్. ప్లానెట్ చిన్న ఉన్నది కొంచెం. ఓకే, దానిపైన ఆర్బిటల్ వెలాసిటీ ఎంత, టైం పీరియడ్ ఎంత. ఓకేనా, అర్థమైందా? చలో బేటా. సో ఆర్బిటల్ ఫార్ములా ఏమొచ్చింది, ఆర్బిటల్ స్పీడ్ది. సో V0 = gm/r, లేదా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ టర్మ్స్ ఇది. ఓకే, టైం పీరియడ్ ఫార్ములా ఏమొచ్చింది, టైం పీరియడ్ ఇదే కదా వచ్చింది. మాస్ టర్మ్స్లో అడిగితే మాస్ టర్మ్స్లో. ఓకే, టైం పీరియడ్. సో చూడండి, డజన్ డిపెండ్స్ అపాన్ టైం పీరియడ్. ఎక్కడైనా స్మాల్ ఎం మాస్ కనిపిస్తుందా, ఎక్కడ కనిపిస్తలేదు కదా. రైట్. సో మీరు 50 కిలోల బియ్యపు సంచి వేయండి, ఇంకా ఒక చిన్న గింజ వేయండి దాంట్లో నుంచి వెళ్ళి. ఓకే, రెండు కూడా ఒకే టైంలో చేరుకుంటాయి. ఓకే, ఇదేమో మాస్ టర్మ్స్లో, ఇదేమో గ్రావిటీ టర్మ్స్లో. ఇప్పుడే ప్రూవ్ చేసినాం. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, 1/, టైం పీరియడ్ కదా. సో దీన్ని 1/, చేసుకుంటే ఇది వస్తుంది. ఓకే, దీన్ని 1/, చేస్తే ఇది వస్తుంది. యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటి, ఒమేగా ఫార్మ్ ఏంటి, 2π/t నాన్న. ఓకే, సో 2π రాసిన, ఇగో t ప్లస్లో ఏం పెట్టాలా, ఇది పెట్టాలి. ఇది దీన్ని సాల్వ్ చేస్తే ఏమొచ్చింది, gm/r³. ఓకే, యాంగులర్ వెలాసిటీ మాస్ టర్మ్స్లో అడిగితే ఈ ఫార్ములా యూజ్ చేయాలా, లేదా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ టర్మ్స్లో అడిగితే ఈ ఫార్ములా యూజ్ చేయాలా. ఓకే, కెనెటిక్ ఎనర్జీ గుండ్రంగా అయితే తిరుగుతుంది కదా, ఎనర్జీ అయితే ఉంటుంది కదా. కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటన్నా, 12mv² కదా. సో ఆర్బిటల్ వెలాసిటీ ఎంతనో ఇక సబ్స్టిట్యూట్ చేయండి ఇక. ఓకే, ½ స్మాల్ m, రాయి యొక్క మాస్ చూసిరా, ఇది రాయి యొక్క మాస్. ఆర్బిటల్ వెలాసిటీ ఏమొచ్చింది, √gm/r కదా. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉన్నది కాబట్టి సో మొత్తానికి అయితే ఇది వచ్చింది. సో కెనెటిక్ ఎనర్జీ ఫార్మ్ ఏమొచ్చింది, ఇది వచ్చింది కదా. రైట్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీలో రాయండి అని అంటే mgr/2 అనాలి. ఓకే, చలో. సో ఇక్కడ
ఎస్కేప్ వెలాసిటీ ఉంది కదా, ఆ ఎస్కేప్ వెలాసిటీ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం నాన్న. సో ఈ మోడల్లో క్వశ్చన్స్ అయితే పక్కా అడుగుతాడు. ఇంకా మంచి న్యూమరికల్ తీసుకుందాము. ఓకే, ప్రతిదీ ఫ్రీక్వెన్సీ కూడా మాస్లో చూసుకోండి. ఓకే ఓకే, యాక్సిషన్ డ్యూ టు గ్రావిటీలో అడిగిండా, మరి మాస్లో అడిగిండా, మంచిగా చూసుకోండి సరేనా. ఓకే, ఇక ఫ్రీక్వెన్సీలో ఇక టైం పీరియడ్లో కూడా ఇది అడిగిండా లేదా గ్రావిటీలో అడిగిండా, యాంగులర్ వెలాసిటీ ఇగో మాస్లో అడుగుతున్నాడా లేదా గ్రావిటీలో అడుగుతున్నాడా. ఓకే, కెనెటిక్ ఎనర్జీ ఇగో ఏది ఇందులోనైతే ఇక 2 మాస్లో ఉన్నాయి కదా, రైట్. యాక్సిషన్ డ్యూ టు గ్రావిటీలో అయితే ఇవి అడుగుతున్నాడా ఒక్కసారి చెక్ చేసుకున్నాను. ఓకే, సో దీనికి సంబంధించి ఇంకా న్యూమరికల్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాము. అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం కానీ. ఓకేనా, చలో బెట చదువుకుంటూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బెట.